హలో స్టూడెంట్స్, ఈరోజు మనం కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అనే చాప్టర్ డిస్కస్ చేద్దాం. ఇది కూడా చాలా లెంగ్తీ చాప్టర్, మనకి చాలా సబ్ టాపిక్స్ అనేవి ఉంటాయి ఇందులో. సో లేట్ చేయకుండా లెట్ us గో విత్ ద టాపిక్ ఆఫ్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. సో కార్బన్ వెరీ స్పెషల్ ఎలిమెంట్ ఇన్ పీరియాడిక్ టేబుల్. మీ అందరికి తెలిసిందే కదా, కార్బన్ అనేది చాలా 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 వెరీ వెరీ స్పెషల్ ఎలిమెంట్ అనమాట. ఓకే, సో ఎందుకని అంటే ఇట్ హ్యాస్ సర్టెన్ యునీక్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్. ఆ యునీక్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, లెట్ us స్టార్ట్ విత్ ద టాపిక్ ఆఫ్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. సో యునీక్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్. ఫస్ట్ సబ్ టాపిక్ వచ్చేసి యునీక్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్. ఓకేనా, many unique properties are there. Now we are going to learn about them one by one. సో ఇక్కడ చూడండి, యూనిక్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్ ఏంటేంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ టెట్రావాలెన్సీ, సెకండ్ వన్ ఈజ్ అలోట్రోపీ, క్యాటనేషన్, ఐసోమెరిజం అండ్ ఫార్మేషన్ ఆఫ్ మల్టిపుల్ బాండ్స్. సో ఇవన్నీ కార్బన్ ఎగ్జిబిట్ చేసే వెరీ వెరీ స్పెషల్ ప్రాపర్టీస్ అన్నమాట. ఓకే, సో లెట్ us see one by one. So the first one is tetravalency of carbon. So you all know that carbon atomic number is 6. Okay, now configuration 1s2, 2s2, 2p2. Valence electrons are how many? 4 valence electrons are there. That is why valency is said to be 4. That is what you call it as tetravalency. ఇప్పుడు మీరు నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ చెక్ చేస్తుంటే సపోజ్ హీలియం ఉందనుకోండి, హీలియం is the nearest inert gas for carbon. Helium atomic number is 2. Okay, so if you take the next inert gas, it will be neon. Neon is atomic number is 10. So ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే కార్బన్ will it lose 4 electrons and become stable like helium, or will it gain 4 electrons and become stable like neon? ఏది జరుగుతుంది అన్నది మనకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. కార్బన్ 4 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుని హీలియం కాన్ఫిగరేషన్ తెచ్చుకుంటుందా, లేకపోతే 4 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకొని నియాన్ కాన్ఫిగరేషన్ తెచ్చుకుంటుందా? బికాస్ కార్బన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్, మధ్యలోకి ఉంది. హీలియంకి నియాన్కి ఎగ్జాక్ట్లీగా 4 డిఫరెన్స్తో ఉంది. సో ఫస్ట్ కేసులో అయితే ఇఫ్ ఇట్ లూజెస్ 4 ఎలక్ట్రాన్స్ ఇట్ ఫార్మ్స్ C+4 అయాన్. ఓకేనా, C+4 అయాన్. C+4 అయాన్ ఫామ్ అవ్వాలి అంటే 4 ఎలక్ట్రాన్స్ అనేవి లూజ్ చేసుకోవాలి, విచ్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఓకేనా, చాలా అయనైజేషన్ ఎనర్జీ అవసరం పడుతుంది ఇక్కడ. సో ఫార్మేషన్ ఆఫ్ C+4 ఈజ్ వెరీ డిఫికల్ట్. అలాగే C-4 జరగాలి అంటే 4 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవాలి. 4 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవాలన్నా కూడా ఇట్ ఈస్ ఆల్సో ఎ వెరీ హైలీ ఇంపాసిబుల్ టాస్క్. సో C-4 అనేది కూడా నాట్ పాసిబుల్ టు ఫామ్. అవునా కాదా? ఎందుకంటే లూజింగ్ ఆర్ గెయినింగ్ మోర్ దెన్ 3 to 4 ఎలక్ట్రాన్స్ ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ, చాలా ఎనర్జీ కావాల్సి వస్తుంది. కాబట్టి కార్బన్ అది 4 ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకోదు, గెయిన్ కూడా చేసుకోదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాట్ ఇట్ విల్ ఫార్మ్, ఇట్ విల్ షేర్ ఎలక్ట్రాన్స్ విత్ ఈచ్ అదర్. ఎగ్జాక్ట్లీ. ఓకేనా, సో కార్బన్ లూజింగ్ ఆర్ గెయినింగ్ ఎలక్ట్రాన్స్ అసలు పర్ఫామ్ చేయదు. ఇన్స్టెడ్ ఆఫ్ లూజింగ్ ఆర్ గెయినింగ్ ఎలక్ట్రాన్స్ కార్బన్ ఆల్వేస్ ఫార్మ్స్ వాట్? షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో టెట్రావాలెన్సీ ఆఫ్ కార్బన్ హెల్ప్స్ ఇన్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విత్ ఈచ్ అదర్ టు ఫార్మ్ డిఫరెంట్ కాంపౌండ్స్. అలాగే ఆక్టెట్ కాన్ఫిగరేషన్ తెచ్చుకోవడానికి కూడా షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తోటే కార్బన్ అనేది కోవాలెంట్ బాండ్స్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, సో టెట్రావాలెన్సీ హ్యావింగ్ 4 valence electrons and valency equal to 4 is the very unique property exhibited by carbon. ఓకేనా, సో ఫస్ట్ యూనిక్ అంటే ఏంటి? వెరీ స్పెషల్. ఓకేనా, సో దట్ ఈస్ ఫస్ట్ ప్రాపర్టీ ఆఫ్ కార్బన్, tetravalency. So next one we are going to learn about the second unique property of carbon, that is allotropy. Allotropy అంటే ఏంటి?
ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్ ఇన్ 2 or more డిఫరెంట్ ఫార్మ్స్. అంటే ఒకే ఎలిమెంట్ డిఫరెంట్ ఫార్మ్స్లో ఎగ్జిస్ట్ అవుతుందన్నమాట. సో ఆ ప్రాపర్టీని అలోట్రోపీ అంటారు. ఒకే ఎలిమెంట్, ఒకే కార్బన్ రకరకాలుగా ఎగ్జిస్ట్ అవుతుంది, రకరకాల ఫిజికల్ స్టేట్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. సో దట్ ప్రాపర్టీ ఆఫ్ కార్బన్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? అలోట్రోపీ. ఒకే ఎలిమెంట్ డిఫరెంట్ ఫార్మ్స్లో. సో మనకు మెయిన్గా అలోట్రోపిక్ ఫార్మ్స్ ఆఫ్ కార్బన్ 2 types ఉన్నాయి. వన్ ఈజ్ క్రిస్టలైన్, సెకండ్ వన్ ఈజ్ అమోర్ఫస్. సో క్రిస్టలైన్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ షోస్ క్రిస్టల్ స్ట్రక్చర్స్. అంటే ఏంటి? 3-dimensional అరేంజ్మెంట్ ఉంటుందన్నమాట. సో ఇఫ్ 3-dimensional అరేంజ్మెంట్ ఈస్ దేర్, యూ కాల్ ఇట్ యాజ్ క్రిస్టలైన్ అలోట్రోప్స్ ఆఫ్ కార్బన్. సో క్రిస్టలైన్ అలోట్రోప్స్ వచ్చేసి ఫస్ట్ వన్ ఈజ్ డైమండ్, గ్రాఫైట్, బక్మిన్స్టర్ ఫుల్లరీన్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ గ్రాఫిన్, ఫిఫ్త్ వన్ ఈజ్ నానో ట్యూబ్స్. ఈ 5 వచ్చేసి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రిస్టలైన్ అలోట్రోప్స్ ఆఫ్ కార్బన్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి చదవాలి. సో ఇందులో కూడా ఫస్ట్ 3 అనేవి చాలా ఇంపార్టెంట్. గ్రాఫీన్ అండ్ నానో ట్యూబ్స్ గురించి మనకి ఎక్కడ ఎక్కువగా అడగట్లేదు, బట్ దే ఆర్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ క్రిస్టలైన్ అలోట్రోప్స్. ఎందుకంటే అవి కూడా క్రిస్టల్ అరేంజ్మెంట్లోనే ఉంటుంది. ఓకే, అంటే 3-dimensional అరేంజ్మెంట్ ఉంటుంది. అన్ని కార్బన్ ఐటమ్సే, మీకు వేరే ఎలిమెంట్స్ ఏం దొరకవు, ఓన్లీ కార్బన్ ఐటమ్ బట్ డిఫరెంట్ ఫార్మ్స్. సో అవే అలోట్రోప్స్ ఆఫ్ కార్బన్ అనమాట. సో లెట్ us స్టడీ అబౌట్ డైమండ్, గ్రాఫైట్ అండ్ బక్మిన్స్టర్ ఫుల్లరీన్. నౌ లెట్ us లెర్న్ అబౌట్ డైమండ్. సో డైమండ్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ వచ్చేసి ఇట్ ఈస్ అ కలర్లెస్ ట్రాన్స్పరెంట్ ప్రెషియస్ జెమ్. మీకు అందరికి బాగా తెలుసు, చాలా ఫైన్గా షైన్ అవుతూ ఉంటుంది డైమండ్ అంటే. అంటే ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ట్రాన్స్పరెంట్ ప్రెషియస్ జెమ్. ఓకేనా? జ్యువెలరీ వాటిల్లో అన్నిటిలో వాడుతుంటారు, చాలా కాస్ట్లీ డైమండ్. సో అంత కాస్ట్లీయెస్ట్ సబ్స్టెన్సే కార్బన్తో తయారైంది. అంటే కార్బన్ ఎంత స్పెషల్ అయి ఉండాలి, అవునా కదా? ఓకే, సో ఇట్ ఈస్ అ కలర్లెస్ ట్రాన్స్పరెంట్ ప్రెషియస్ జెమ్. ఇట్ హ్యాస్ sp3 హైబ్రిడైజేషన్. చూడండి, నేను స్ట్రక్చర్ కూడా ఇక్కడ డ్రా చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఉండే ప్రతి డాట్ కూడా కార్బనే. ప్రతి కార్బన్ వేరే 4 కార్బన్స్తో లింక్ అయి ఉంటుంది సింగిల్ బాండ్తో. కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్. ఈచ్ కార్బన్ ఈజ్ కనెక్టెడ్ విత్ 4 other కార్బన్ ఐటమ్స్ విత్ అ సింగిల్ బాండ్. 3-dimensional స్ట్రక్చర్. sp3 హైబ్రిడైజేషన్స్ ఉన్నాయి. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవు. కాబట్టి కార్బన్ ఎప్పుడు కూడా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంచుకోదు. దట్ ఈస్ వై దట్ ఈస్ అ స్పెషల్ ప్రాపర్టీ ఎగ్జిబిటెడ్ బై కార్బన్. టెట్రావాలెన్సీ అనేది ఒక స్పెషల్ ప్రాపర్టీ అనమాట. సో అన్ని బాండ్స్ ఫామ్ చేసేసుకోవడానికే ట్రై చేస్తుంది. ఎక్కడా కూడా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి కార్బన్ అనేది ఫామ్ చేయదన్నమాట. ఓకే, సో ఇట్ ఈస్ బాండెడ్ విత్ 4 other కార్బన్ ఐటమ్స్ విత్ సింగిల్ బాండ్స్. సో అందుకే sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ అండ్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. సో ఇప్పుడు నేను డ్రా చేసింది అయితే ఒక్క యూనిట్ సెల్ ఆఫ్ డైమండ్ ఒక్కటే నేను డ్రా చేశాను. ఇలా మీకు నెంబర్ ఆఫ్ యూనిట్ సెల్స్. ఓకే, ఇట్ మేక్స్ జాయిన్డ్ టుగెదర్ మేక్స్ వన్ లాటిస్. ఓకేనా? ఇప్పుడు ఇలాంటి 3-dimensional స్ట్రక్చర్స్ అన్నిటిని మనం లాటిస్ స్ట్రక్చర్స్ అంటాం. ఓకే, సో ఇట్లాంటి అరేంజ్మెంట్ ఉంది కాబట్టి ఆ లాటిస్ స్ట్రక్చర్ ఉండడం వల్ల ఇట్ హ్యాస్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్, NP అండ్ BP అంటే మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. అలాగే డెన్సిటీ కూడా హైయే ఉంటుంది. నేను డెన్సిటీ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇట్ హ్యాస్ హై డెన్సిటీ ఆల్సో అండ్ హై డెన్సిటీ. ఓకేనా? డెన్సిటీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, హై డెన్సిటీ. సో అలాగే చూడండి, అన్నీ కంటిన్యూస్గా క్లోజ్లీ ప్యాక్డ్ అయిపోయింది. సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి మనకు దొరకట్లేదు. సో ఫర్ దాట్ రీజన్ డైమండ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి బ్యాడ్ కండక్టర్. అసలు కండక్షనే జరగదు. ఇట్స్ అ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రిసిటీ ఆల్సో. ఓకేనా? సో బికాస్ ఆఫ్ వాట్? బికాస్ అవైలబిలిటీ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ దేర్. అసలు ఫ్రీ ఎలక్ట్రాన్సే లేవు. సో ఎలక్ట్రాన్స్ ఫ్రీగా మూమెంట్ లేకపోతే కరెంట్ కండక్షన్ అనేది జరగదు. సో ఇట్స్ అ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. అలాగే CC బాండ్ లెంగ్త్ అన్ని కార్బన్స్కి మధ్యలో సింగిల్ బాండే ఉంటుంది. సింగిల్ బాండ్ C. కార్బన్ సింగిల్ బాండ్ లెంగ్త్ ఎంత ఉంటుంది మనకి? 1.54 యాంగ్స్ట్రామ్స్. ఓకేనా? 1.54
54 angstroms. So this is a general characteristics and structure of diamond. Next we go with the uses of diamond. సో డైమండ్ యూజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సీ హియర్, ఫర్ కటింగ్ మార్బుల్, గ్రెనైట్ అండ్ గ్లాస్ కటర్గా బాగా యూజ్ చేస్తారు డైమండ్ని. అంటే చాలా ఈజీగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. అంత షార్ప్ ఎడ్జెస్ అనేవి డైమండ్లో మనం చూస్తాం. కాబట్టి ఇట్ ఈస్ యూస్డ్ యాజ్ అ మార్బుల్ కటర్, గ్రెనైట్ కటర్ యాజ్ వెల్ యాజ్ గ్లాస్ కటర్. అండ్ నెక్స్ట్ అబ్రెసివ్ ఫర్ పాలిషింగ్ హార్డ్ సర్ఫేసెస్. దేన్నైనా సరే షైనీ ఫినిష్ రావాలి అంటే పాలిష్ చేస్తారు. సో వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలంటారు, మీకు అది బాగా తెలిసిందేనేమో. ఓకే, సో ఏ హార్డ్ సబ్స్టెన్స్నైనా డైమండ్ని యూజ్ చేసి కట్ చేస్తారు, అదొక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే అబ్రెసివ్ అంటే ఏంటంటే ఏదైనా ఫైన్గా పాలిష్ చేయడానికి, చాలా షైనీ ఫినిష్ అనేది రావడానికి డైమండ్ తోటే రబ్బింగ్ అనేది చేస్తారు. అలా యూజ్ చేసేదాన్ని ఏమంటారు మనం ఇంగ్లీష్లో అబ్రెసివ్ అంటారు. అంటే ఫర్ మేకింగ్ పాలిష్డ్ సర్ఫేసెస్, ఎనీ సర్ఫేస్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ స్మూత్ సర్ఫేస్, పాలిష్డ్ షైనీ సర్ఫేస్, then you need to use diamond. So diamond can be used as what? Abrasive. Okay na, for polishing what? Hard surfaces. Same like that for making special surgical knives. Okay na, surgical knives అంటే ఆపరేషన్స్ చేసేటప్పుడు స్పెషల్ ఎక్విప్మెంట్ అనేది వాడతారు. సర్జికల్ నైఫ్స్ తయారు చేయడానికి, చాలా షార్ప్గా ఉండే నైఫ్స్ అనేవి తయారు చేయడానికి కూడా డైమండ్ అనేది యూజ్ చేస్తారు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ యూజెస్ ఆఫ్ డైమండ్. ఓకేనా, నెక్స్ట్ గ్రాఫైట్ గురించి చూద్దాం. గ్రాఫైట్ ఈజ్ అ గ్రేయిష్ బ్లాక్ ఒపేక్ సబ్స్టెన్స్. ఒపేక్ అంటే మీకు తెలుసు కదా, అంటే అది లైట్ రిఫ్లెక్షన్ అనేది జరగదు అనమాట. ఇట్స్ అ ఒపేక్ సబ్స్టెన్స్. ఓకే, హెక్సాగనల్ రింగ్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు డయాగ్రామ్. ఒక్కొక్క రింగ్లో 6 కార్బన్ యాటమ్స్ అనేవి ఉంటాయి. సో ఈచ్ కార్బన్ యాటమ్ ఈజ్ బాండెడ్ బై 3 అదర్ కార్బన్ యాటమ్స్. ఇప్పుడు సపోజ్ ఏదో ఒక కార్బన్ యాటమ్ని తీసుకున్నారనుకోండి, ఈచ్ కార్బన్ యాటమ్ ఈజ్ బాండెడ్ బై, సపోజ్ మీరు ఈ కార్బన్ యాటమ్ జంక్షన్లో ఉన్న కార్బన్ యాటమ్ తీసుకున్నారు. దిస్ కార్బన్ యాటమ్ ఈజ్ సరౌండెడ్ బై 3 అదర్ కార్బన్ యాటమ్స్. అఫ్కోర్స్ 4th కార్బన్ యాటమ్ కూడా ఉండొచ్చు. ఇక్కడ ఇంకో కార్బన్ యాటమ్ ఉంది, బాండ్ అయి ఉంది. సపోజ్ మీరు ఇక్కడిది తీసుకున్నారనుకోండి, ఓకే, లేకపోతే ఇక్కడిది తీసుకున్నారనుకోండి, 1, 2 అండ్ ఇట్ ఈస్ బాండెడ్ విత్ అనదర్ లేయర్ ఆల్సో హియర్. ఓకే, సో అలా చెక్ చేసుకోవాలి మీరు. ఒక్కొక్క కార్బన్ యాటమ్ ఇంకొక 3 అదర్ కార్బన్ యాటమ్స్తో బాండ్ అయ్యి ఒక కార్బన్ యాటమ్ మాత్రం ఫ్రీగా ఉంటుందన్నమాట. సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఇట్ హ్యాస్ అవైలబిలిటీ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఇక్కడ మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అవైలబిలిటీ అనేది దొరుకుతుంది. కాబట్టి గ్రాఫైట్ అనేది ఏంటి, ఇట్స్ అ వెరీ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ అనమాట. సో ఫస్ట్ ఇవేంటంటే జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్రాఫైట్. సో హెక్సాగనల్ రింగ్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. సిసి బాండ్ లెంగ్త్, కార్బన్ కార్బన్ బాండ్ లెంగ్త్ వచ్చేసి 1.41 యాంగ్స్ట్రామ్స్. ఓకే, ఇన్ బిట్వీన్ ద లేయర్స్ ఇట్ ఈస్ 3.30 యాంగ్స్ట్రామ్స్. ఒక్కొక్క లేయర్కి మధ్యలో అయితే 3.30 యాంగ్స్ట్రామ్స్. ఓకే, సో లేయర్కి మధ్యలో మనకి వీక్ వాండర్ వాల్ ఫోర్సెస్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా, వాండర్ వాల్స్ ఫోర్సెస్ అనేవి వీక్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్. ఓకే, సో ఇన్ బిట్వీన్ 2 layers, those 2 layers are bonded by వీక్ వాండర్ వాల్స్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్. అందుకే మీరు గ్రాఫైట్ అనేది జనరల్ డైలీ లైఫ్లో ఎందులో చూస్తారు, పెన్సిల్లో. పెన్సిల్ లిడ్ ఈజ్ మేడప్ ఆఫ్ గ్రాఫైట్. సో మీరు పెన్సిల్తో రాసేటప్పుడు ఒక పేపర్ తోటి ఒక బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, సో సైజ్ ఆఫ్ ద గ్రాఫైట్ కీప్స్ ఆన్ అండ్ ఆన్ డిక్రీజింగ్. సైజ్ అనేది బాగా తగ్గిపోతూనే ఉంటుంది. ఓకేనా, సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ వాట్, అంటే ఈ లేయర్ అనేది బ్రేక్ అయిపోయి ఒక మధ్యలో ఒక లేయర్ అనేది వీక్ వాండర్ వాల్ ఫోర్సెస్ అనేవి బ్రేక్ అయిపోయి అది పేపర్ మీద బాండ్ ఫామ్ అయిన తర్వాత సైజ్ అనేది మనకి తగ్గుతూ వస్తుంది అనమాట, గ్రాఫైట్ సైజ్ అనేది. ఓకే, సో దీస్ ఆర్ ద జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్రాఫైట్. ఓకేనా, ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ uses of graphite. See, graphite is used as a reducing agent in the extraction of metals. Reducing agent, graphite అనేది కార్బన్, కోక్,
in the form of carbon or coke. It is used as a reducing agent. నెక్స్ట్ యాజ్ ఎలక్ట్రోడ్స్ ఇన్ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్, మనకి గ్రాఫైట్ రాడ్స్ అనేవి క్యాథోడ్ యానోడ్గా బాగా పనికొస్తాయి. ఎందుకంటే వేరే యాక్టివ్ మెటల్స్ తీసుకున్నాం అనుకోండి, సో దేర్ మే బి రియాక్టివిటీ జరిగే అవకాశం ఉందన్నమాట. సో గ్రాఫైట్ రాడ్స్ అయితే మీకు ఇన్నర్ట్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తాయి. సో కరిగిపోవడము అట్లాంటి ఇబ్బందులు ఏమీ ఉండకుండా గ్రాఫైట్ రాడ్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ఎలక్ట్రోడ్స్ ఇన్ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్. అలాగే లూబ్రికెంట్స్, గ్రీజ్, 2T ఇంజిన్ ఆయిల్స్, వెహికల్స్, ఆటోమొబైల్ ఇంజిన్స్కి ఇంజిన్ ఆయిల్గా కూడా తయారు చేయడానికి గ్రాఫైట్ అనేది బాగా యూజ్ చేస్తాం. అండ్ గ్రాఫైట్ క్రూసిబుల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మెల్టింగ్ సబ్స్టెన్సెస్ అట్ హై టెంపరేచర్స్. గ్రాఫైట్ కెన్ రెసిస్ట్ వెరీ హై టెంపరేచర్స్. సో ఏదైనా మీరు దేంట్లోనైనా వేసి మెల్ట్ చేయాలనుకోండి, హై మెల్టింగ్ పాయింట్ ఉన్న మెటల్స్ కానీ ఏమైనా మెల్టింగ్ చేయాలనుకుంటే అవి గ్రాఫైట్లో వేసి మెల్ట్ చేయొచ్చు. ఎందుకంటే గ్రాఫైట్ కెన్ విత్స్టాండ్ హై టెంపరేచర్స్. ఓకేనా. సో క్రూసిబుల్స్ మేడ్ ఆఫ్ graphite are used for melting any substances which are having high melting and boiling points. And for making lead pencils, pencil lids are made up of what? Graphite. So these are the different uses of graphite. Next వచ్చేసి బక్మిన్స్టర్ ఫుల్లరిన్, C60 అంటారు. అదొక బక్కీ బాల్ టైప్ అనమాట. ఫుట్బాల్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందో సేమ్ లైక్ దట్ బక్మిన్స్టర్ ఫుల్లరిన్ కూడా సేమ్ ఫుట్బాల్ స్ట్రక్చర్ లాగే ఉంటుంది. ఓకేనా. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 60 కార్బన్ యాటమ్స్ విత్ 12 పెంటాగనల్ అండ్ 20 హెక్సాగనల్ రింగ్స్. ఈ ఫుట్బాల్ మీద మీకు పెంటాగనల్, హెక్సాగనల్ రింగ్స్ అనేవి కనబడతాయి. సో ఆ రింగ్స్ అన్నిటిలో కూడా కార్బన్ యాటమే ఉంటుందన్నమాట. ఎలోట్రోప్ కదా. బక్మిన్స్టర్ ఫుల్లరిన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎలోట్రోప్స్ ఆఫ్ క్రిస్టలైన్ ఎలోట్రోప్స్ ఆఫ్ కార్బన్. సో ఆ కార్బన్లో C60లో 60 కార్బన్ యాటమ్స్ ఉంటాయి. అందులో పైన మీకు సర్ఫేస్ మీద చూస్తే పెంటాగనల్, హెక్సాగనల్ రింగ్స్ అనేవి కనిపిస్తాయి. సేమ్ ఫుట్బాల్ లైక్ స్ట్రక్చర్. ఓకే. 12 పెంటాగనల్ అండ్ 20 హెక్సాగనల్ రింగ్స్ విల్ బి దేర్. సో టోటల్గా 32 రింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ బక్మిన్స్టర్ ఫుల్లరిన్ అనేది మెడిసినల్ పర్పస్గా కూడా యూజ్ అవుతుంది. యూజెస్ ఒకసారి చూస్తే ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అన్ యాంటీవేర్, యాంటీ ఫ్రిక్షన్. ఓకేనా. బాగా మన మిషనరీ ఎక్విప్మెంట్ అంతా వేర్ అండ్ టేర్ అయిపోతుంది. సో ఆ బాగా పార్ట్స్ అన్నీ అరిగిపోయినప్పుడు ఈ బక్మిన్స్టర్ ఫుల్లరిన్ అనేది యాంటీవేర్, యాంటీ ఫ్రిక్షనింగ్ ఏజెంట్గా మనం బక్మిన్స్టర్ ఫుల్లరిన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే రేడియో యాక్టివ్ C60 ఈజ్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఎయిడ్స్ అండ్ క్యాన్సర్. ఎయిడ్స్ ట్రీట్మెంట్లో, ఎయిడ్స్ థెరపీలో కూడా బయోమాలిక్యూల్గా ఈ బక్మిన్స్టర్ ఫుల్లరిన్ అనే దాన్ని బయోమాలిక్యూల్గా యూజ్ చేస్తారు. ఓకే. అండ్ ఆల్సో ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్ మెయిన్గా. ఓకేనా. సో అలాగే in the refining industries also Buckminster fullerene is used for medicinal purposes also. So this is all about allotropic forms of carbon. Next we'll move on to the next important unique property exhibited by carbon. So adentante catenation. Catenation ante entante it is the self linking of carbon atoms to form long chains. ఓకేనా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ అనేవి కార్బన్ ఫామ్ చేయగలుగుతుంది అనమాట. కొన్ని లాంగ్ చైన్ కార్బన్ కాంపౌండ్స్ ఫామ్ చేయగలుగుతుంది, బ్రాంచ్డ్ చైన్ కాంపౌండ్స్ ఫామ్ చేయగలుగుతుంది. అలాగే రింగ్ స్ట్రక్చర్స్ కూడా కార్బన్తో మనకి పాసిబుల్ అవుతాయి అన్నమాట. ఓకే. సో దట్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? సెల్ఫ్ లింకింగ్ ప్రాపర్టీ ఆఫ్ కార్బన్ టు ఫామ్ లాంగ్ స్ట్రైట్ చైన్స్, బ్రాంచ్డ్ చైన్స్ అండ్ ring structures. That property of carbon, unique property of carbon, you call it as what? Catenation. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్లో చూడండి, ఇదంతా కలిపి ఒకటే కాంపౌండ్ అనమాట. ఓకేనా. లాంగ్ చైన్ కార్బన్ కాంపౌండ్స్, స్ట్రైట్ లాంగ్ చైన్స్తో ఉండే కార్బన్ కాంపౌండ్స్ ఉంటాయి. అలాగే బ్రాంచ్డ్ చైన్స్ చూడండి, పైన కింద మనకి ఒక చైన్కి, మెయిన్ పేరెంట్ చైన్కి పైన కింద కూడా బ్రాంచెస్ అనేవి ఫామ్ అవుతాయి. అలాంటివి బ్రాంచ్డ్ చైన్ స్ట్రక్చర్స్. అలాగే రింగ్ స్ట్రక్చర్స్. ఓకేనా. రింగ్ చూడండి, ఇది మీకు మనకి ఇప్పటివరకు తెలిసినంత వరకు అది ట్రయాంగిల్, కానీ ఇప్పుడు మనకి ట్రయాంగిల్ కాదు, అదేంటది? సైక్లోప్రొపేన్. అంటే ఈ వర్టిసెస్లో ఉండే పాయింట్స్ ఏంటంటే కార్బన్ యాటమ్స్ అనమాట. సో కార్బన్ యాటమ్స్ విల్ జాయిన్ ఎండ్ టు ఎండ్. ఓకే. అండ్
దే ఫార్మ్ రింగ్ స్ట్రక్చర్స్. సో ఇప్పుడు 3 మెంబర్డ్ రింగ్ అనేది సైక్లోప్రొపేన్. దెన్ దిస్ ఈజ్ సైక్లోబ్యూటేన్, స్క్వేర్ కాదు. ఇప్పటి వరకు మనకి తెలిసిన ప్రకారంగా ఇది స్క్వేర్, కానీ ఇప్పుడు ఇది స్క్వేర్ కాదు. ఓకేనా, కెమిస్ట్రీలో మనకు అన్ని రూల్స్ మారిపోతుంటాయి అన్నమాట. ఓకే, అండ్ దిస్ ఈజ్ సైక్లోపెంటేన్, దిస్ ఈజ్ సైక్లోహెక్సేన్, దిస్ ఈజ్ సైక్లోబ్యూటేన్, సైక్లోప్రోపేన్. ఓకే, సో అలాగా మనకి రింగ్ స్ట్రక్చర్స్ అనేవి కూడా కార్బన్ ఆటమ్ ద్వారా ఫామ్ చేసుకోవచ్చు. సో దట్ ప్రాపర్టీ యూ కాల్ ఇట్ యాజ్ వాట్? క్యాటినేషన్. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ, ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఐసోమెరిజం. సో కాంపౌండ్స్ విత్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్ ఐసోమర్స్. ఓకేనా, ఐసోమర్స్ అంటే ఏంటి? కాంపౌండ్స్ విత్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా. ఓకేనా, ఒకటే మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది కానీ స్ట్రక్చర్స్ అనేవి వేర్వేరుగా ఉంటాయి. స్ట్రక్చర్స్ వేర్వేరుగా ఉంటే ప్రాపర్టీస్ కూడా వేర్వేరుగా ఉంటాయి అన్నమాట. అలాంటి సబ్స్టెన్సెస్ని మనం ఏమంటాం? ఐసోమర్స్ అంటాం. దే హ్యావ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ అండ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆల్సో. సచ్ కైండ్ ఆఫ్ substances are called as isomers. Okay, and that phenomenon is called as isomerism. సో ఇప్పుడు మనం ఇక్కడ పెంటేన్ C5H12 అనే దానికి 3 రకాల ఐసోమర్స్ అనేవి ఉంటాయి. ఒకటి ఎన్ పెంటేన్, రెండోది ఐసోపెంటేన్, దెన్ థర్డ్ వన్ ఈజ్ నియోపెంటేన్. ఎన్ పెంటేన్ వచ్చేసి స్ట్రెయిట్ స్ట్రక్చర్స్, ఆల్ 5 కార్బన్ ఆటమ్స్ 1 2 3 4 5 కార్బన్ ఆటమ్స్ ఆర్ బాండెడ్ టుగెదర్ విత్ స్ట్రెయిట్ చైన్ స్ట్రక్చర్. యూ కాల్ ఇట్ యాజ్ ఎన్ పెంటేన్. సపోజ్ ఇక్కడ ఉన్న మిథైల్ గ్రూప్ని మనం కట్ చేసి లాస్ట్ బట్ వన్ దానికి అటాచ్ చేసామనుకోండి, మీకు ఒక బ్రాంచ్డ్ చైన్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. సో ఆ బ్రాంచ్డ్ చైన్ స్ట్రక్చర్ని ఐసోపెంటేన్ అంటాం. ఓకే, అది సెకండ్ ఐసోమర్ అనమాట. ఇంకా 2 మనం బ్రాంచ్ చేసామనుకోండి, చూడండి ఒకటే కార్బన్కి 2 పక్కల బ్రాంచింగ్ ఉన్నది. ఓకేనా, ఒకటే కార్బన్కి పైన కింద ఒక బ్రాంచ్, సైడ్స్లలో కూడా ఇంకొక బ్రాంచింగ్ ఉంది. సో అలాంటి పెంటేన్ని మనం నియోపెంటేన్ అంటాం. సో పెంటేన్కి 3 రకాల స్ట్రక్చర్స్ మనం డ్రా చేయొచ్చు అనమాట. డ్రా చేయడం ఒకటే కాదు, దే ఆర్ ఎగ్జిస్టింగ్ లైక్ దట్ ఓన్లీ. ఓకేనా, సో ఎన్ పెంటేన్ స్ట్రైట్ స్ట్రక్చర్, ఐసోపెంటేన్ 1 బ్రాంచ్డ్ స్ట్రక్చర్ అండ్ నియోపెంటేన్ అంటే 2 బ్రాంచెస్. ఓకేనా, సో సచ్ కైండ్ ఆఫ్ ఫినామినన్ ఎగ్జిబిటెడ్ బై కార్బన్, యూ కాల్ ఇట్ యాజ్ వాట్? ఐసోమెరిజం. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ యూనిక్ ప్రాపర్టీ ఆఫ్ కార్బన్, ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ మల్టిపుల్ బాండ్స్. సో కార్బన్కి ఎగ్జిబిట్ చేసే లాస్ట్ యూనిక్ ప్రాపర్టీ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ మల్టిపుల్ బాండ్స్. సో కార్బన్ కెన్ ఫార్మ్ కాంపౌండ్స్ విత్ సింగిల్ బాండ్, విత్ డబుల్ బాండ్ యాజ్ వెల్ యాజ్ విత్ ట్రిపుల్ బాండెడ్ స్ట్రక్చర్స్. కార్బన్ ఒక్కటే ఒక ఎలిమెంట్ సింగిల్ బాండెడ్ కాంపౌండ్స్ ఫామ్ చేయగలదు, డబుల్ బాండెడ్ చేయగలదు, ట్రిపుల్ బాండెడ్ కాంపౌండ్స్ని కూడా ఫామ్ చేయగలదు. సో సింగిల్ బాండ్ సి మొత్తం చైన్ అంతా సింగిల్ బాండ్ సి మాత్రమే ఉందనుకోండి, అన్ని సింగిల్ బాండ్సే ఉన్నాయనుకోండి, ఆల్ సచ్ కైండ్ ఆఫ్ కాంపౌండ్స్ కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ఆల్కేన్స్. డబుల్ బాండ్ సి, అట్లీస్ట్ 1 డబుల్ బాండ్ ఇఫ్ యూ ఫైండ్ ఇన్ బిట్వీన్ 2 కార్బన్ ఆటమ్స్, then you call them as alkenes. If you find at least 1 triple bond, you call them as alkynes. So ila single bonded, double bonded, triple bonded, all types of compounds can be formed only by carbon atom. That is why carbon is unique, isn't it? Okay, so please note down. Next comes homologous series. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనకి కొంచెం కాంప్లెక్సిటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. హోమోలాగస్ సిరీస్, ద సిరీస్ ఆఫ్ కాంపౌండ్స్ విచ్ డిఫర్ బై CH2 గ్రూప్. ఓకేనా, ద సిరీస్ ఆఫ్ కాంపౌండ్స్ విచ్ డిఫర్ బై CH2 గ్రూప్ ఆర్ కాల్డ్ హోమోలాగస్ సిరీస్, ఆల్సో కాల్డ్ అస్ దే ఆర్ ఆల్సో డిఫరింగ్ బై అటామిక్ వెయిట్ 14. సపోజ్ మీరు ఫస్ట్ టైప్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ఆల్కేన్స్ తీసుకున్నారనుకోండి. సో ఇన్ ఆల్కేన్స్ హ్యాస్ జనరల్ ఫార్ములా CnH2n+2. సో ఇప్పుడు n ప్లేస్లో మనం 1 అనేది పెడితే ఫస్ట్ మెంబర్ యూ విల్ గెట్ ఈజ్ CH4 విచ్ ఇస్ మీథేన్. ఓకేనా, ఇప్పుడు సెకండ్ n ప్లేస్లో 2 పెట్టామనుకోండి C2H6 వస్తుంది. n ప్లేస్లో 3 పెడితే C3H8 వస్తుంది. సో ఇలా సిరీస్ ఆఫ్ కాంపౌండ్స్, ఒక కాంపౌండ్కి నెక్స్ట్ కాంపౌండ్కి డిఫరెన్స్ ఏంటి?
CH2 group, or difference will be atomic weight 14. Such kind of compounds or such kind of series of compounds are called as what? Homologous series. So the series of compounds which differ by CH2 group are called what? Homologous series. Now we have to check with the characteristic properties of homologous series. Next చూడండి, the characteristic properties of homologous series. All members of the series have same general formula. ఓకేనా? అన్నీ ఇప్పుడు నేను ఇందాకే ఆల్కేన్స్ గురించి చెప్పాను. ఆల్కేన్స్ అనేది ఒక హోమోలాగస్ సిరీస్ అనమాట. అంటే దే హ్యావ్ ద జనరల్ ఫార్ములా CnH2n+2. ఓకే, సో ఒక మెంబర్కి ఆ ఫార్ములా ఉంటుందని కాదు, మొత్తం ఆల్ మెంబర్స్ ఆఫ్ ద సిరీస్ ఓకే దే హ్యావ్ ద సేమ్ జనరల్ ఫార్ములా. అలాగే దే హ్యావ్ సేమ్ ఫంక్షనల్ గ్రూప్ ఆల్సో. ఆల్ మెంబర్స్ ఆఫ్ ద సిరీస్ విల్ హ్యావ్ సేమ్ ఫంక్షనల్ గ్రూప్. అలాగే కెమికల్ ప్రాపర్టీస్ అనేవి కూడా సేమే ఉంటాయి. ఓకేనా? అంటే ఒక సపోజ్ ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ మెంబర్కి సెకండ్ మెంబర్కి సేమ్ కెమికల్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయన్నమాట. కానీ ఇక్కడ ఫిజికల్ ప్రాపర్టీస్ మాత్రం సేమ్ ఉండవు. ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఎట్లాంటివి? డెన్సిటీ సేమ్ ఉండదు, మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ సేమ్ ఉండవు, సాల్యుబిలిటీ కూడా సేమ్గా ఉండదు. ఓకే, దే షో రెగ్యులర్ వేరియేషన్ ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద సిరీస్. ఓకేనా? ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ మాత్రం సిమిలారిటీస్ అనేవి ఉండవు. ఓన్లీ కెమికల్ ప్రాపర్టీస్ ఆర్ సేమ్. సచ్ కైండ్ ఆఫ్ compounds are said to be under homologous series. Next we will move on to the general rules of IUPAC nomenclature. So nomenclature అంటే ఏంటంటే నేమింగ్ ఆఫ్ అ గివెన్ కాంపౌండ్. ఒక కాంపౌండ్కి నేమింగ్ ఇవ్వడానికి మనం డిఫరెంట్ రూల్స్ అనేవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఆ రూల్స్ అనేవి మనం చూస్తాం. సో బిఫోర్ వీ గో ఫర్ ద రూల్స్, ఫస్ట్ వీ షుడ్ నో సమ్ టెర్మినాలజీ రిగార్డింగ్ ద నామన్క్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఒక నేమింగ్ ఇచ్చే ముందు ఆ నేమ్ ఇవ్వడానికి కావాల్సిన టెర్మినాలజీ అనేది మనకు తెలియాలన్నమాట. సో ఫస్ట్ వన్ ఈజ్ రూట్ వర్డ్, సెకండ్ వన్ ఈజ్ ప్రిఫిక్స్, థర్డ్ వన్ ఈజ్ సఫిక్స్. సో రూట్ వర్డ్ అంటే ఏంటంటే, రూట్ వర్డ్ ఇండికేట్స్ ద నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ప్రెసెంట్ ఇన్ ద గివెన్ పేరెంట్ చైన్. ఒక లాంగెస్ట్ కార్బన్ చైన్, ఏదైనా కాంపౌండ్లో ఉండే లాంగెస్ట్ కార్బన్ చైన్ని మనం పేరెంట్ చైన్ అని పిలుస్తాం. ఓకేనా? సో నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్, రూట్ వర్డ్ ఇండికేట్స్ వాట్? నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ఇప్పుడు ఒక పేరెంట్ చైన్ లాంగెస్ట్ చైన్లో 7 కార్బన్ ఆటమ్స్ అనేవి ఉన్నాయనుకోండి, సో రూట్ వర్డ్ విల్ బి 7. అయితే 7 అని రాయకూడదు కదా, ఇక్కడ మనకి సర్టెన్ స్పెసిఫిక్ రూట్ వర్డ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, 1 కార్బన్ ఆటమ్ ఉంటే మెత్, 2 కార్బన్స్ ఉంటే ఇత్, తర్వాత ప్రోప్, బ్యూట్, పెంట్, హెక్స్, హెప్ట్, ఆక్ట్, నోన్, decane. Like that you have up to 10 carbon atoms, you have different root words will be there. So root word indicates what? The number of carbon atoms present in the main parent chain of a given compound. Next is వచ్చేసి prefix. Prefix is the word which is to be written before the root word. Root word కన్నా ముందర రాసేదాన్ని ప్రిఫిక్స్. ప్రీ అంటే బిఫోర్, ప్రిఫిక్స్ అంటాం అనమాట. సో ఈ ప్రిఫిక్స్ అనేది మెయిన్గా సబ్స్టిట్యూయెంట్స్ ఆర్ సైడ్ చైన్స్, సబ్స్టిట్యూయెంట్స్ని కానీ సైడ్ చైన్స్ని కానీ మనం నేమింగ్ ఇవ్వడానికి ప్రిఫిక్స్ అనేది వాడాలి. సఫిక్స్, నెక్స్ట్ వన్ ఈజ్ వాట్? సఫిక్స్. సఫిక్స్ ఈజ్ టు బి రిటర్న్ ఆఫ్టర్ ద రూట్ వర్డ్. ఓకే, సో రూట్ వర్డ్ తర్వాత రాసేది. సో సఫిక్స్ ఇండికేట్స్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఆఫ్ దట్ కాంపౌండ్. సఫిక్స్ తోటే మనము అది ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్ అని ఖచ్చితంగా చెప్పగలుగుతాం అనమాట. సో సఫిక్స్ ఈజ్ టు బి రిటర్న్ ఆఫ్టర్ ద రూట్ వర్డ్. ఓకే, సో ఈ 3 పాయింట్స్ అయితే ఫస్ట్ మీకు తెలియాలి. సో మళ్ళీ మనకి ప్రిఫిక్స్, సఫిక్స్లు కూడా డిఫరెంట్ టైప్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ప్రిఫిక్స్ ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 types, ప్రైమరీ ప్రిఫిక్స్ అండ్ సెకండరీ ప్రిఫిక్స్. అసలు ప్రిఫిక్స్ అనేది కంప్లీట్గా సైడ్ చైన్స్ని, సబ్స్టిట్యూయెంట్స్ని నేమింగ్ చేయడానికి మాత్రమే ప్రిఫిక్స్ అనేది వాడతాం. ఓకే, సో ప్రిఫిక్స్ ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 types, ప్రైమరీ అండ్ సెకండరీ. అలాగే సఫిక్స్ కూడా ప్రైమరీ అండ్ సెకండరీ. సో ప్రైమరీ ప్రిఫిక్స్, ప్రైమరీలన్నీ కూడా దేన్ని ఇండికేట్ చేస్తాయి అంటే డిగ్రీ ఆఫ్ సాచురేషన్. అంటే ఏంటి?
ఆ వచ్చిన కాంపౌండ్ ఇట్ బిలాంగ్స్ టు ఆల్కేన్ ఆర్ ఆల్కీన్ ఆర్ ఆల్కైన్, అది ఏ కేటగిరీకి చెందింది. ఓకే, అంటే డిగ్రీ ఆఫ్ సాచురేషన్ అంటే యాక్చువల్గా సింగిల్ బాండెడ్ కాంపౌండ్స్ అన్నిటిని సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. డబల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉన్న కార్బన్ కాంపౌండ్స్ అన్నిటిని అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. సో దాన్ని బట్టి మనకి ప్రిఫిక్స్ని బట్టి ప్రైమరీ ప్రిఫిక్స్ కానీ ప్రైమరీ సఫిక్స్ కానీ చెప్పేది ఏంటంటే అది ఆల్కేన్ కేటగిరీకి చెందుతుందా, ఆల్కీనా, ఆల్కైనా, అంటే ఆల్ సింగిల్ బాండ్స్ ఉన్నాయా, ఎక్కడైనా ఒక డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉంటే కనుక అది ఇండికేట్ చేయడానికి వాడైతే ప్రైమరీ ప్రిఫిక్స్ ఆర్ ప్రైమరీ సఫిక్స్. ప్రిఫిక్సెస్ అన్ని మనం సైడ్ చైన్స్కి వాడతాం, సఫిక్సెస్ అన్నిటిని మనం మెయిన్ కాంపౌండ్కి వాడతాం. ఓకే, అలాగే సెకండరీ సఫిక్స్ ఆర్ సెకండరీ ప్రిఫిక్స్ ఇండికేట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్. సో ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి మనకి ఇంట్రడ్యూస్ అవుతాయి అన్నమాట. లైక్ ఆల్కహాల్ అంటే OH ఉంటే ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ అని, COOH ఉంటే యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్ అని, అలా సమ్ సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇఫ్ దే ఆర్ అటాచ్డ్ టు ద మెయిన్ పేరెంట్ చైన్ మనకి ఒక్కొక్క రకమైన క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ అనేవి ఆ పర్టికులర్ కాంపౌండ్లో మనం చూడొచ్చు. కాబట్టి సెకండరీ సఫిక్స్ ఆర్ సెకండరీ ప్రిఫిక్స్ ఇండికేట్స్ ద presence of functional group. Okay now, so please note down this. So now ఇప్పుడు మనం రూల్స్ ఫర్ నామెన్క్లేచర్ చదువుదాం. సో ఫస్ట్ రూల్ ఈస్ లాంగెస్ట్ కార్బన్ చైన్ రూల్. సో లాంగెస్ట్ కార్బన్ చైన్ రూల్ అంటే ఏంటంటే చూస్ ద పేరెంట్ చైన్ ఇన్ సచ్ ఏ వే దట్ it should contain more number of carbon atoms, continuous carbon atoms in a parent chain. ఓకేనా, అలాంటి అంటే కంటిన్యూస్గా మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఉండే చైన్ని మనం పేరెంట్ చైన్గా కన్సిడర్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, ఒక చైన్ స్ట్రక్చర్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు స్ట్రైట్గా తీసుకున్నారనుకోండి 1 2 3 4 5 6 కార్బన్స్. ఓకేనా, అంటే ఇప్పుడు ఇది పేరెంట్ చైన్గా తీసుకుంటే అందులో 6 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి. సపోజ్ మీరు 1 2 3 4 5 6 7 8 మీరు ఇలా తీసుకున్నారనుకోండి బ్రాంచ్డ్ లాగా. ఓకేనా, సో అప్పుడు 8 కార్బన్ ఐటమ్స్ అనేవి కంటిన్యూస్గా రావడం జరిగింది. సో లాంగెస్ట్ కార్బన్ పేరెంట్ చైన్ విచ్ యూ హ్యావ్ టు చూస్ ఈజ్ దిస్ ఓన్లీ, విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ branch, which is looking like branch, but it is actually the parent chain. సో స్ట్రైట్గా ఉన్నది పేరెంట్ చైన్ కాదు, ఎందుకంటే అందులో తక్కువ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి. కంటిన్యూస్ కార్బన్ ఐటమ్స్ ఉండాలి, ఎక్కువ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఉండాలి. అలాంటి చైన్ని మనం పేరెంట్ చైన్ అని పిలుస్తాం. సో ఇప్పుడు ఇది పేరెంట్ చైన్ అనేది మనం ఇక్కడ ఇండికేట్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఏంటవుతుంది అంటే సైడ్ చైన్ అవుతుంది ఆర్ సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు నేమింగ్ ఇచ్చుకునేటప్పుడు ఫస్ట్ రూట్ వర్డ్ చెక్ చేసుకోవాలి మనం. సో రూట్ వర్డ్ ఏమొచ్చింది, ఇక్కడ 8 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి రూట్ వర్డ్ అనేది ఆక్ట్. అన్నీ సింగిల్ బాండ్సే ఉన్నాయి. ఇన్ బిట్వీన్ కార్బన్ ఐటమ్స్ యు ఆర్ ఫైండింగ్ ఆల్ సింగిల్ బాండ్స్. ఓకే, సో ఇట్ ఈస్ ఏన్, ఆల్క్ ఏన్. ఓకేనా, సో ఇప్పుడు దానికన్నా ముందర ఇది ఆక్ట్ అనేది రూట్ వర్డ్ కన్నా ముందరికి మనం సైడ్ చైన్లో ఉండే కార్బన్ ఐటమ్స్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ని బట్టి ప్రిఫిక్స్ అనేది రాయాలి. ఓకేనా, సో ఇప్పుడు సైడ్ చైన్లో నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఆర్ 2. సో ఇట్ ఈస్ ఈథైల్. సో ఈథైల్ ఆక్టేన్. సో ఈ ఈథైల్ గ్రూప్ కూడా నంబరింగ్ అనేది ఇచ్చుకోవాలి మనం. సో ఇప్పుడు నంబర్స్ ఆఫ్ కార్బన్స్ 1 2 3 4 కార్బన్స్, 4th కార్బన్కి ఈ ఈథైల్ గ్రూప్ అటాచ్ అయ్యి ఉంది. సపోజ్ నంబరింగ్ బ్యాక్ సైడ్ నుంచి కూడా ఇవ్వచ్చు, కింద నుంచి కూడా ఇవ్వచ్చు. సపోజ్ కింద నుంచి ఇచ్చామనుకోండి 1 2 3 4 5th కార్బన్. సో హియర్ వన్ మోర్ రూల్ ఈజ్ బీయింగ్ అటాచ్డ్. సో నంబరింగ్ షుడ్ బి గివెన్ ఇన్ సచ్ ఏ వే దట్ ద సబ్స్టిట్యూయెంట్ విల్ గెట్ ద లోయెస్ట్ పాసిబుల్ నంబర్. సో ఇప్పుడు మనం ఫ్రంట్ నుంచి నంబరింగ్ ఇచ్చినప్పుడు ఈ సబ్స్టిట్యూయెంట్కి లోయెస్ట్ కార్బన్ యాటమ్కి అటాచ్ అయ్యి ఉన్నట్టు వచ్చింది. ఓకేనా, సో దిస్ కార్బన్ యాటమ్ టు విచ్ సబ్స్టిట్యూయెంట్స్ ఆర్ అటాచ్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ లోకెంట్.
ఓకేనా, అంటే ఇప్పుడు 4th పొజిషన్లో ఉన్న కార్బన్ లోకాంట్ కార్బన్ అనమాట. సో 4th పొజిషన్లో ఇథైల్ గ్రూప్ అనేది అటాచ్ అయ్యింది. సో ఇట్ ఈస్ 4-ethyl octane. ఓకేనా, 4-ethyl octane. సో దిస్ ఈస్ ద రూల్, ఫస్ట్ రూల్ అండ్ బేసిక్ రూల్స్ యు ఆర్ హ్యావింగ్. సో ప్లీజ్ నోట్ డౌన్. సో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సపోజ్ ఈ స్ట్రక్చర్ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 1 2 3 4 5 6 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి. సో మనకి రూట్ వర్డ్ వచ్చేసి హెక్స్. ఓకేనా, కంటిన్యూస్ కార్బన్ చైన్. ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది రూట్ వర్డ్. రూట్ వర్డ్లో కంటిన్యూస్ కార్బన్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి అన్నది చెక్ చేసుకోవాలి. 6 కార్బన్ ఐటమ్స్ ఆర్ దేర్. సో రూట్ వర్డ్ ఈజ్ హెక్స్. All single bonds are there in between carbon atoms. So suffix is n. ఓకేనా, ఇక్కడ థర్డ్ కార్బన్కి సపోజ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు నంబరింగ్ ఇస్తే థర్డ్ కార్బన్కి ఒక మిథైల్ గ్రూప్, CH3 అంటే ఏంటి, మిథైల్ గ్రూప్ అనేది అటాచ్ అయ్యి ఉన్నది. అది థర్డ్ కార్బన్కి అటాచ్ అయ్యి ఉన్నది కాబట్టి 3 మిథైల్ హెక్సేన్. ఓకేనా, సో దానికన్నా రూట్ వర్డ్ కన్నా ముందర రాయాలి. సబ్స్టిట్యూయెంట్స్ పేరు రూట్ వర్డ్ కన్నా ముందర రాయాలి. హెక్సేన్ ఈజ్ ద రూట్, హెక్స్ ఈజ్ ద రూట్ వర్డ్, ఏన్ ఈజ్ ద సఫిక్స్, ఫర్ ప్రిఫిక్స్ 3-methyl. సో ఇప్పుడు ఇందులో బ్రేకప్ అనేది చూస్తే 3 అనేది నంబర్, మిథైల్ గ్రూప్ అనేది ప్రైమరీ ప్రిఫిక్స్, హెక్స్ ఈజ్ రూట్ వర్డ్, ఏన్ ఈజ్ ప్రైమరీ సఫిక్స్. ఓకేనా, సో నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఈజ్ 3-methyl hexane. అలాగే ఇక్కడ చూడండి, సెకండ్ ఎగ్జాంపుల్లో చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 1 2 3 కార్బన్స్, 1 2 3 4 5 6 7 కార్బన్స్. సో మనకి ఇలా జిగ్జాగ్లో ఉండే పేరెంట్ చైన్ చూస్ చేసుకోవాలన్నమాట. కంటిన్యూస్ కార్బన్ ఐటమ్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి. సో దిస్ వన్ విల్ బికమ్ సైడ్ చైన్. సో ఇప్పుడు నంబరింగ్ ఇచ్చేసిన తర్వాత 1 2 3 4 5 6 7. సో నేమింగ్ ఏమవుతుంది అంటే సెకండ్ కార్బన్కి మిథైల్ గ్రూప్ అటాచ్ అయ్యి ఉంది. సో 2-methyl హెక్సేన్. 2 అనేది నంబర్, మిథైల్ అనేది ప్రైమరీ ప్రిఫిక్స్, హెక్స్ ఈజ్ రూట్ వర్డ్, ఏన్ ఈజ్ ప్రైమరీ సఫిక్స్. నెక్స్ట్ లెట్ us go with the థర్డ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇక్కడ చూడండి, పేరెంట్ చైన్ చూస్ చేసుకునేటప్పుడు నంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ షుడ్ బి మోర్. 1 2 3 4 5 6. సో స్ట్రైట్ చైన్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ పేరెంట్ చైన్. సో ఇక్కడ మనకి 3 సబ్స్టిట్యూయెంట్స్ అనేవి కనబడుతున్నాయి. ఆ 3 సబ్స్టిట్యూయెంట్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్స్, మిథైల్ సబ్స్టిట్యూయెంట్స్. సో ఇప్పుడు 2 సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయనుకోండి, మీరు డైమిథైల్ అనేది పెట్టాలి. 3 సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయనుకోండి, ట్రైమిథైల్ అనేది పెట్టాలి. వాటి పొజిషన్స్ నంబర్స్ని కూడా మనం మెన్షన్ చేయాలి. సపోజ్ ఇప్పుడు నేను నంబరింగ్ ఇటు నుంచి ఇచ్చాను అనుకోండి, 1 2 3 4 5 6. సపోజ్ ఇఫ్ ఐ గివ్ ఫ్రమ్ బ్యాక్ 1 2 3 4 5. సో బ్యాక్ సైడ్ నుంచి ఇస్తే ఈ 2 సబ్స్టిట్యూయెంట్స్కి నంబర్ 5 వస్తుంది. 5 అనేది పెద్ద నంబర్. ఆల్వేస్ లోకెంట్స్ పొజిషన్స్ షుడ్ బి లోయెస్ట్ పాసిబుల్ నంబర్స్. ఓకేనా, సో ఇప్పుడు నేమ్ ఆఫ్ ద కాంపౌండ్ ఏమవుతుంది అంటే సెకండ్ పొజిషన్లో 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి 2,2. అలాగే 5th పొజిషన్లో కూడా ఒక మిథైల్ గ్రూప్ ఉంది, 5. ట్రైమిథైల్ హెక్సేన్. సో 2 2 5 అనేవి నంబర్స్, ట్రై అనేది న్యూమరికల్ ప్రిఫిక్స్, మిథైల్ అనేది ప్రైమరీ ప్రిఫిక్స్, హెక్స్ ఈజ్ రూట్ వర్డ్, ఏన్ ఈజ్ సఫిక్స్. ఓకే, సో ఇలా నేమింగ్ అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ మనం డబల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్ ఉంటే నేమింగ్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్లో సి డబల్ బాండ్ CH. ఇప్పుడు ఫస్ట్ రూట్ వర్డ్ చెక్ చేసుకోవాలి. 1 2 3 4 కార్బన్ ఐటమ్స్. సో రూట్ వర్డ్ అనేది బ్యూట్. సో బ్యూట్, ఈ కార్బన్కి ఫస్ట్ కార్బన్ సెకండ్ కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ అనేది మనం చూస్తున్నాం.
సో ఈ 1 2 మధ్యలో డబుల్ బాండ్ ఉండడం వల్ల ఈ రెండిట్లలో లోయెస్ట్ పాసిబుల్ నెంబర్ని మనం మెన్షన్ చేయాలన్నమాట. ఇప్పుడు 1 2 ఈ రెండిట్లో కంపేర్ చేస్తే 1 అనేది లోయెస్ట్ నెంబర్. సో బ్యూట్ 1 డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈన్ ఈజ్ ద సఫిక్స్. ఇప్పటి వరకు మనం ఆల్కేన్స్ ఎగ్జాంపుల్ చూసాం. ఇప్పుడు ఈన్ డబుల్ బాండ్ ఉంటే సఫిక్స్ షుడ్ బి ఈన్. సో బ్యూట్ 1 ఈన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్. అలాగే ఈ సెకండ్ కాంపౌండ్ చూడండి. సపోజ్ ఇక్కడ మీకు సబ్స్టిట్యూయెంట్ ఉంది, డబుల్ బాండ్ కూడా ఉంది. సపోజ్ మీరు ఇక్కడి నుంచి నంబరింగ్ ఇచ్చారనుకోండి, ఫ్రంట్ నుంచి డబుల్ బాండ్కి 3rd 4th పొజిషన్స్ అనేవి వస్తాయి. సో ఎప్పుడు కూడా స్టార్ట్ నంబరింగ్ ఫ్రమ్ ద ఎండ్ వేర్ డబుల్ బాండెడ్ కార్బన్ ఈజ్ ప్రెసెంట్. కార్బన్ డబుల్ బాండ్ ఎట్నుంచి అయితే ఉందో అట్నుంచే నంబరింగ్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. 1 2 3 4. సో 3 మిథైల్, 3rd కార్బన్కి ఒక మిథైల్ గ్రూప్ అటాచ్ అయ్యి ఉంది. సో 3 మిథైల్ బ్యూట్ 1 ఈన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద కాంపౌండ్. అలాగే థర్డ్ క్వశ్చన్ చూద్దాం. సి హియర్, ఇక్కడ ఒక సబ్స్టిట్యూయెంట్ ఉంది, ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది. సో స్టార్ట్ నంబరింగ్ ఫ్రమ్ ద ఎండ్ వేర్ డబుల్ ఆర్ ట్రిపుల్ బాండ్స్ ఆర్ ప్రెసెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పొజిషన్ ఆఫ్ ద సబ్స్టిట్యూయెంట్. సబ్స్టిట్యూయెంట్ పొజిషన్కి పెద్ద నెంబరింగ్ వచ్చినా పర్వాలేదు, కానీ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్కి మాత్రం లోయెస్ట్ పాసిబుల్ నెంబర్ వచ్చేలా చెక్ చేసుకోండి. ఓకే, సో నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఈజ్ వాట్? 4 మిథైల్ పెంట్ 1 ఐన్. ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి సఫిక్స్ అనేది ఐన్, YNE ఐన్. అలాగే మళ్ళీ 4th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 2 సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి, డబల్ బాండ్ ఉంది. సో యూ గివ్ స్టార్ట్ నంబరింగ్ ఫ్రమ్ ద డబల్ బాండ్. ఓకే, సో 3,3 డైమిథైల్, 3,3 డైమిథైల్. 3rd కార్బన్కే పైన ఒక మిథైల్ గ్రూప్, కిందన ఒక మిథైల్ గ్రూప్ అటాచ్ అయి ఉన్నాయి. సో 3,3 డైమిథైల్ బ్యూట్ 1 ఈన్, బ్యూట్ 1 ఈన్. దిస్ ఈస్ ద name of the compound. So in this way we are going to give nomenclature for different types of hydrocarbons. Okay friends, next మనము ఫంక్షనల్ గ్రూప్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫంక్షనల్ గ్రూప్ అంటే ఏంటంటే ద సెట్ ఆఫ్ ఆటమ్స్ విచ్ when attached to alkyl group it gives characteristic properties to that compound. సో మీకు ఫంక్షనల్ గ్రూప్ అంటే తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కైల్ గ్రూప్ అంటే తెలియాలి. ఆల్కైల్ గ్రూప్ అంటే ఏంటంటే ఆల్కేన్ మైనస్ హైడ్రోజన్. ఆల్కైల్ గ్రూప్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఆల్కేన్ మైనస్ హైడ్రోజన్ ఈజ్ కాల్డ్ as ఆల్కైల్ గ్రూప్. ఓకేనా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో ఫర్ మీథేన్, ఫస్ట్ మెంబర్ ఆఫ్ ఆల్కేన్ ఫ్యామిలీ ఈజ్ మీథేన్. So CH4 minus hydrogen is CH3, but CH3 is not a complete compound. Okay, methane minus hydrogen is equal to methyl group. Alage ethane minus hydrogen is equal to ethyl group, C2H5. Okay, so ఇలా ఒక H ద్వారా ఒక H రీప్లేస్ అయితే ఇంకొక సెట్ ఆఫ్ ఆటమ్స్ అనేవి ఆ హెచ్ ప్లేస్లో వస్తాయన్నమాట. అలాంటి సెట్ ఆఫ్ ఆటమ్స్ని మనం ఫంక్షనల్ గ్రూప్స్ అంటాం. ఒకసారి డెఫినిషన్ చూడండి. ద సెట్ ఆఫ్ ఆటమ్స్ విచ్ వెన్ అటాచ్డ్ టు ఆల్కైల్ గ్రూప్స్ గివ్స్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ టు దట్ కాంపౌండ్. ఓకేనా? ఇది ఆల్కైల్ గ్రూప్. మిథైల్, ఇథైల్, ఆల్కేన్ మైనస్ హైడ్రోజన్ ఈజ్ కాల్డ్ as ఆల్కైల్ గ్రూప్. ఇథైల్, మిథైల్ అనేది ఆల్కైల్ గ్రూప్ కిందకు వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఆ రీప్లేస్ అయిన హైడ్రోజన్ ప్లేస్లో సపోజ్ CH3 ఉంది, ఒక హైడ్రోజన్ పోయి ఒక సెట్ ఆఫ్ ఆటమ్స్ OH వచ్చాయి అనుకోండి. దెన్ దట్ సెట్ ఆఫ్ ఆటమ్స్ విల్ గివ్ స్పెషల్ ప్రాపర్టీ టు దట్ కాంపౌండ్. ఇప్పుడు OH అనే సెట్ ఆఫ్ ఆటమ్ మనం అటాచ్ చేసాం, అప్పుడు అది ఆల్కహాల్ అయిపోతుంది అనమాట. ఆ కాంపౌండ్ ఏమవుతుంది? ఆల్కహాల్ అయిపోతుంది. సో ఆల్కహాల్ ఫ్యామిలీకి OH అనేది ఫంక్షనల్ గ్రూప్ అనమాట. ఇట్ గివ్స్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ టు దట్ కాంపౌండ్. ఓకేనా?
సో అలా ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి చూద్దాం. సో ఇప్పుడు ఆల్కేన్ మైనస్ హైడ్రోజన్ చేస్తే మనకి ఆల్కైల్ గ్రూప్ వచ్చింది అనుకున్నాం. ఆల్కైల్ గ్రూప్ ఈజ్ డినోటెడ్ బై ద లెటర్ ఆర్, క్యాపిటల్ ఆర్. ఓకేనా, అంటే ఇక్కడ ఆర్ అంటే ఆల్కైల్ గ్రూప్ అనేది, అది మిథైల్ గ్రూప్ అవనియండి, ఇథైల్ గ్రూప్ అవనియండి, ఏదైనా. సో ఆర్ ఈజ్ ఆల్కైల్ గ్రూప్. OH is a set of atoms which when attached to alkyl group it gives special characteristic properties to that compound. సో ఇప్పుడు OH అనే సెట్ ఆఫ్ ఆటమ్స్ని మనం ఆల్కైల్ గ్రూప్కి అటాచ్ చేస్తే ఆల్కహాల్స్ అనేవి వస్తాయన్నమాట. అంటే ఆల్కహాల్ ఫార్ములాస్లో, ఆల్కహాల్స్ అన్నిటికీ ఫార్ములాలో OH అనేది మీరు చూస్తారు. సో OH ఈజ్ కాల్డ్ యాజ్ ఫంక్షనల్ గ్రూప్ ఫర్ ఆల్కహాల్స్. అలాగే ఆల్డిహైడ్స్కి ఫంక్షనల్ గ్రూప్ వచ్చేసి CHO, RCHO. R ఈజ్ ఆల్కైల్ గ్రూప్, CHO ఈజ్ ఫంక్షనల్ గ్రూప్. అలాగే కార్బాక్సిలిక్ యాసిడ్స్కి RCOOH, కీటోన్స్కి RCOR', ఎస్టర్స్కి RCOOR', ఎమైన్స్కి RNH2, ఎమైన్స్ RCONH2. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇప్పుడు నేమింగ్ ఫంక్షనల్ గ్రూప్స్కి అయితే ప్రిఫిక్స్, సఫిక్స్ ఎలా ఇవ్వాలి, నేమింగ్ ఎలా చేయాలి, సమ్ ఎగ్జాంపుల్స్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ నౌ. సో ఇప్పుడు ఆల్కహాల్స్కి నామన్క్లేచర్ అనేది ఎలా ఉంటుందో, సఫిక్స్ ఎలా ఇవ్వాలో, ప్రిఫిక్స్ ఎలా ఇవ్వాలో అది మనం అబ్జర్వ్ చేసుకుందాం. ఓకేనా. ప్రిఫిక్స్ అనేది హైడ్రాక్సీ ప్రిఫిక్స్ అనేది ఎప్పుడైనా రెండు ఫంక్షనల్ గ్రూప్స్ ఒకే కాంపౌండ్లో ఉంటే అప్పుడు ఒకదానికి మోర్ ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది, ఒకదానికి లెస్ ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం మోనో ఫంక్షనల్ గ్రూప్స్ మాత్రమే చదువుకుందాం. ఓకేనా, అంటే సింగిల్ ఫంక్షనల్ గ్రూప్ ఉండే కాంపౌండ్స్. సో ఇప్పుడు OH అనేది ఫంక్షనల్ గ్రూప్. సో యూ హ్యావ్ టు గివ్ నంబరింగ్ ఫ్రమ్ ద ఎండ్ వేర్ ఫంక్షనల్ గ్రూప్ ఈస్ అటాచ్డ్. ఓకేనా. సో OH ఎటువైపు ఉందో, ఫంక్షనల్ గ్రూప్ ఎటువైపు ఉంటుందో, యూ స్టార్ట్ గివింగ్ నంబరింగ్ ఫ్రమ్ దట్ ఎండ్ సో దట్ ప్రైమరీ సఫిక్స్. ఓకేనా, ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్. ఫంక్షనల్ గ్రూప్స్ని ఇండికేట్ చేసేది ఏంటి, సెకండరీ సఫిక్స్. సో సెకండరీ సఫిక్స్ కెన్ బి ఐడెంటిఫైడ్ వెరీ క్విక్లీ. సో ఇప్పుడు మనకి ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రొపెన్ ఓల్. ప్రోప్, 3 కార్బన్లు ఉన్నాయి కాబట్టి రూట్ వర్డ్ ఈజ్ ప్రోప్. ఆల్ సింగిల్ బాండ్స్ ఇన్ బిట్వీన్ కార్బన్ ఆటమ్స్. సో యాన్. OH ఈజ్ ద ఫంక్షనల్ గ్రూప్. సో ఓల్ ఈజ్ ద సఫిక్స్. సో ప్రొపెనోల్, ప్రొపాన్ 1 ఓల్, ప్రొపాన్ 1 ఓల్. సపోజ్ ఈ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక సబ్స్టిట్యూయెంట్ ఉంది, ఒక ఫంక్షనల్ గ్రూప్ ఉంది. అయినా కానీ లోయెస్ట్ పాసిబుల్ నెంబర్ రావడానికి ట్రై చేయాలి, కానీ ఫంక్షనల్ గ్రూప్కి లోయెస్ట్ పాసిబుల్ నెంబర్ రావాలి. సో ఇక్కడ 1 2 3 4 ఫంక్షనల్ గ్రూప్కి లోయెస్ట్ పాసిబుల్ నెంబర్ వచ్చేలా చెక్ చేసుకోవాలి. ఇలా మిథైల్ గ్రూప్స్కి ఇఫ్ ఇట్ వయలేట్స్ సర్టెన్ రూల్స్ ఆఫ్ నామన్క్లేచర్ then also this answer will be valid. Once let us check for this. So 1 2 3 third carbon mein methyl is there. So 3 methyl, root word is but, all single bonds, and 1 OH is for the first carbon. You have to give numbering from the end where functional group is present. Okay, so 3-methyl butanol is the answer for this second question. Now you see here one double bond is there, one OH is there. Okay, now in such cases, ఇలాంటి కేసెస్లో ఏం చేయాలంటే మీరు ప్రియారిటీ ఆర్డర్ అనేది చెక్ చేసుకోవాలి. ఓకేనా. ఇఫ్ యూ గో ఫర్ ద ప్రియారిటీ ఆర్డర్, డబల్ బాండ్ OH ఈ రెండిట్లో ఎక్కువ ప్రిఫరెన్స్, మోర్ preference is given for OH. So you'll start giving numbering from the end where OH is present. So ఇది ఏమవుతుంది, ఇప్పుడు 1 2 3 కార్బన్సే ఉన్నాయి. సో ప్రోప్, ఓకేనా, 1 ఓల్ అవుతుంది. ఫస్ట్ కార్బన్కి OH అటాచ్ అయ్యింది కాబట్టి 1 ఓల్. ప్రోప్ 2 in 1 ఓల్.
Prop 2 in 1 ol. 3 carbon atoms are only there here. Now let us check for this. Here functional group is attached here. So numbering from back. Okay now. So here one triple bond is there and one functional group is there. But functional group is more priority than double and triple bonds. So numbering is from back side. Okay now. So ఇప్పుడు ఎన్ని కార్బన్స్ ఉన్నాయి రూట్ వర్డ్ చూడండి. బ్యూట్ 4 in 1 ol is the name of this compound. Bute 4 in 1 ol. 4 in sorry in కాదు yn 4 in 1 ol. So this is how alcohols are being given name. Same like that you have to use the suffix oic acid, okay, for carboxylic acids. Suffixes are very easy. Sometimes prefix only you people will get doubt. Okay na. So check చేసుకుని ఆన్సర్ రాయాలి. కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఉన్నదనుకోండి ఓయిక్ యాసిడ్ అని రాయాలి. సపోజ్ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి మనకి ఎగ్జిస్ట్ అవుతున్నాయి అన్నమాట. సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్. సో నెక్స్ట్ మనం కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్కి వెళ్ళిపోదాం. ఇందులో మీకు కెమికల్ రియాక్షన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ అనేవి మీరు చూస్తారనమాట. సో ఇందులో మెయిన్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ కంబషన్ రియాక్షన్స్, సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, addition reactions, oxidation reactions. So let us discuss one by one each. So first type of reaction is combustion reaction. So combustion means burning of any substance in presence of oxygen. You call it as combustion. So fuels like methane, ethane, when they react with oxygen, okay na, they produce always carbon dioxide and water. So this is on combustion only. You can balance the equation later. But what is combustion reaction? Burning of any substance in presence of oxygen is called combustion. Here you have two types of combustions. If you see burning of LPG gas, LPG burns with blue flame. Okay na, that means complete combustion is happening. There won't be any formation of soot. Okay na, soot formation కానీ స్మోక్ ఫార్మేషన్ కానీ జరగదనమాట. సో అలాంటి టైప్ ఆఫ్ కంబషన్ ఏమంటాం, అలాంటి టైప్ ఆఫ్ జనరల్ కంబషన్. సపోజ్ ఎవ్రీ కంబషన్ రియాక్షన్ ఈజ్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద రియాక్షన్స్ విచ్ యూ కమ్ అక్రాస్ you will find combustion of fuels only. If you find fuels burning with blue flame, then complete combustion is happening. If they are burning with yellow flame or orange flame, then incomplete combustion is happening. If incomplete combustion happens, then the reaction, if incomplete combustion happens, it releases carbon monoxide only, but not carbon dioxide. Carbon monoxide comes out in the form of soot. Okay now. So combustion reactions, please note down. Next it pak chudandi, substitution reactions. Substitution in the name itself is there. In place of one element, other element will come and substitute it. Okay, so chlorination of methane is the best example for substitution reactions. And you have to remember that substitution reactions are undergone only by alkanes, single bonded compounds, not by unsaturated hydrocarbons like alkenes and ines cannot undergo substitution reactions. Okay, so here in this substitution reactions, chlorination of methane, here also you will find 3 steps. So step 1 is called as chain initiation. It's a chain reaction. Okay na, it's a chain reaction. So first step indicates that it is what we call first chain. Okay, chlorination of methane in presence of sunlight, H nu, it gives out CH3Cl plus HCl, chloromethane plus HCl. Okay, if you take this CH3Cl and again add Cl2, okay, then you will get CH2Cl2 plus HCl.
Again this CH2Cl2. Next step में again you are going to add Cl2. Then you will get CHCl3 plus HCl. This CHCl3 is called as chloroform. Okay, so CHCl3 plus Cl2, it gives rise to CCl4 plus HCl. So these 4 types of chain reactions are said to be what? Substitution reactions. This is also very important in IPE point of view. So please note down everyone. Next, addition reactions. Addition reactions are the type of reactions in which hydrogen is added or chlorine is added or bromine is added, but the so formed product will come out with the same number of substances which are being added to that. Okay, so addition reactions are undergone only by unsaturated hydrocarbons like alkenes and alkynes. See here, C2H4 plus H2 directly added addition reaction. It gives rise to C2H6. అలాగే C2H4Br2. ఇక్కడ H2 ఉంది కాబట్టి డైరెక్ట్గా H6 అనేది వేస్తాం మనం. కానీ ఎన్ని కార్బన్స్, ఎన్ని హైడ్రోజన్స్, ఎన్ని బ్రోమిన్స్ ఉన్నాయో సేమ్ నంబర్. అఫ్ కోర్స్ ఫర్ ఎవ్రీథింగ్ సేమ్ ఓన్లీ. లైక్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఈజ్ టు బి వెరిఫైడ్. దట్ ఈస్ కరెక్ట్ ఓన్లీ. బట్ ఆల్సో you please remember, by adding directly you have to remember the formula of the substance which is so formed also. Okay, so please note down, it is undergone only by alkenes and alkynes. So next, oxidation reactions. Ethanol on treatment with the alkaline KMnO4 or acidified K2Cr2O7, it gives ethanoic acid. Ethanoic acid అంటే nothing but acetic acid. ఇక్కడ ethyl alcohol, here alkaline KMnO4 or acidified K2Cr2O7. These will act as best oxidizing agents. So they oxidize ethyl alcohol to form acetic acid, ethanoic acid. Okay, so such kind of reactions are said to be what? Oxidation reactions. Okay, now so these are the different types of reactions which we have come across in this chapter. Okay, so besides this you have in addition to this you have another important concept, the concept of soaps and detergents. Okay, now soaps and detergents అనే కాన్సెప్ట్ చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద టాపికే, కానీ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అనేవి కొన్ని ఉన్నాయన్నమాట. ఆ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ మాత్రమే మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఓకేనా? Soaps and detergents. Soaps are sodium and potassium salts of long chain fatty acids. ఓకేనా? ఇందులో కూడా సోప్ మాలిక్యూల్ కన్సిస్ట్ ఆఫ్ 2 ends. One is hydrophobic, another is hydrophilic. సో ఫోబిక్ అంటే ఏంటి? విచ్ ఈస్ అఫ్రైడ్ ఆఫ్. ఫోబియా అంటే దేనికైనా మనం భయపడితే దాన్ని ఫోబియా అంటారు. సో హైడ్రోఫోబిక్ అంటే దేనికి భయపడుతున్నది? సోప్ మాలిక్యూల్లో ఒక ఎండ్ వాటర్కి భయపడుతుంది, ఇంకొక ఎండ్ స్టెయిన్కి భయపడుతుంది. సో వాటర్లో ఉండే ఎండ్ వచ్చేసి పోలార్ ఎండ్, వెరాస్ స్టెయిన్కి దగ్గరగా ఉండే ఎండ్ వచ్చేసి నాన్ పోలార్ ఎండ్. ఓకే, సో అలాంటివన్నీ కంబైన్ అయ్యి ఒక స్పెరికల్ అగ్రిగేట్ అనేది ఫామ్ అవుతుంది. దాన్నే మనం మిసెల్ ఫార్మేషన్ అంటాం. ఓకే, సో ఇప్పుడు అవన్నీ మీరు రిఫర్ చేయాల్సి ఉంటుంది, బికాస్ ద లెంగ్త్ ఆఫ్ ద వీడియో ఈజ్ బికమింగ్ టూ లాంగ్. ఓకేనా? ఇప్పుడు నేను అన్నీ కవర్ చేస్తే మీకు చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఆల్సో. ఓకే, సో ఒకసారి ఇక్కడ మీరు ఒక లుక్ వేయండి. సోడియం అండ్ పొటాషియం సాల్ట్స్ ఆఫ్ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, దెన్ యూ కాల్ దెమ్ యాజ్ వాట్? soaps. Suppose if sodium and potassium salts of benzene sulfonic acid is there, okay na, benzene sulfonic acid, then you call them as detergents. So ఇప్పుడు soap molecules are
biodegradable in nature, whereas detergents, they form scum. Of course, soaps cannot react with hard water, whereas detergents can react even with hard water also. Okay, and but that's why with normal water they form scum. Scum is one kind of layer, ఒక సోపీ లేయర్. మనము రివర్ వాటర్తో కానీ లేకపోతే వెల్ వాటర్తో కానీ బట్టలు ఉతికేమనుకోండి, సో ఆ సోప్ అంతా, ఆ డిటర్జెంట్ అంతా ఒక చోటకి అక్యూములేట్ అయిపోయి లేయర్స్గా ఫామ్ అవుతుంది. సో దాన్ని మనం స్కమ్ అంటాం. ఓకేనా? సో అలాగే సోప్స్ అనుకోండి, సోప్స్ దే విల్ సరౌండ్ ద స్టెయిన్ అండ్ దే ఫార్మ్ ఎ స్పెరికల్ అగ్రిగేట్ విచ్ ఈస్ కాల్డ్ as micelle. So micelle formation will happen in soaps as well as in detergents also. Micelles won't form, it forms giant molecules. Okay, benzene sulfonic acid molecules. Okay, so like this the topic of soaps and detergents is also very very important topic. So ఇంకా చాలా మనం ఈ చాప్టర్లో చాలా చెప్పుకుంటూ పోతే ఎంతైనా ఉంటుంది. సో మెయిన్ పాయింట్స్ అయితే నేను కవర్ చేయడం జరిగింది. సో యూ ప్లీజ్ గో త్రూ ద ఆల్ ద వీడియో టిల్ ద ఎండ్ and please note down each and every point and practice properly. Okay, thank you everyone for watching my videos. All the very best.